జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే, అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో, 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని మనకి దొరుకుతాయి, బాహ్యంలో మనం చూడవచ్చు. ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి, దాన్ని ఊహించవచ్చు, అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు, అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే, అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు, ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు. ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది. అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది. ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు, ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ, మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైన్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయనామయోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్న మాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దేని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది. అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.